ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలాన్ని చాలామంది ప్రార్థన చేస్తూ ఉంటారు. దేవా, నా జీవితంలో ఇది నాకు కావాలి, దాన్ని దయచేయి ఆయన నన్ను అడుగుతూ ఉంటారు. ఇంకొంతమంది అయితే వారు అడుగుతూ ఉంటారు, కానీ అది జరుగుతుందో లేదనే సందేహంలో ఉండిపోతూ ఉంటారు. అయినప్పటికీ వారు నిరీక్షణ కలిగి దేవుడు దాన్ని దయచేస్తాడని నమ్మకంతో ఉంటారు. ఇంకొంతమంది అయితే చెప్తారు, దేవా, ఇది నాకు కావాలి, కానీ ఇది నీ చిత్తమైతే నాకు అనుగ్రహించండి. నువ్వు నాకు ఇచ్చినా ఇవ్వకపోయినప్పటికీ కూడా నీవు నా దేవుడివే అని వారు దేవుని సంతోషపెట్టే విధంగా మాట్లాడుతూ ఉంటారు. అయితే మనం అంతా కూడా ఈరోజు ఒక విషయాన్ని గ్రహించుకోగలగాలి. ప్రతి ఒక్కరిని కూడా ఆయన ఒక ఉద్దేశం కొరకు అతను తయారు చేశాడు. తన ఉద్దేశాలను బట్టి వారు నడిపించాలని ఆయన కోరుకుంటూ ఉంటాడు. మన పుట్టుక నుంచే అన్ని విషయాలు తెలిసినటువంటి వారం కాదు. మనం ఎదుగుతూ ఉన్నప్పుడే చాలా ఆలోచనలు మనం కలిగి ఉంటాము. ఆ ఆలోచనల్ని దుష్టుడు తన స్వాధీనంలో తీసుకోవాలని కోరుకుంటూ ఉంటాడు. ఎంతకాలం అయితే నువ్వు దేవుని యొక్క ఉద్దేశాలని తెలుసుకోకుండా ఉంటావో అంతకాలం కూడా దుష్టుడు నిన్ను మోసగించడానికి సిద్ధపడి ఉంటాడు. యెషయా గ్రంథము 49వ అధ్యాయంలో ఒక చోట రాయబడి ఉంది, నేను దాన్ని సంకల్పించాను, దాన్ని నెరవేరుస్తాను అన్నాడు. ఆయన ఏ ఉద్దేశం ప్రకారంగా అయితే నిన్ను తయారు చేశాడు, అదే ఉద్దేశం ప్రకారంగా అది నెరవేర్చడానికి, పోషించడానికి ఆయన బలవంతుడై ఉన్నాడు. కాబట్టి ఈ సృష్టి అంతటినీ సృష్టించినటువంటి దేవుడు ప్రతి దాని పట్ల ఆకాశాన్ని ఆయన బిగించడం, భూమిని పరచడం, ఇంకా వెలుగు కమ్మని పలకడం, వీటన్నిటి కూడా గురించి కూడా ఆలోచన చేస్తూ ఉంటే తన పోలికలు ఉన్నటువంటి మనుషుల పట్ల ఆయనకి ఎంతో మంచి ఉద్దేశం ఉంది. కనుక ప్రతిరోజు కూడా ఆయన గుమ్మం గడపల యొద్ద మనం కనిపెట్టుకొని ఉంటే, ఆయనకు ఆలోచనలు మనం బయలుపరిస్తే మనం ప్రతి విధమైన కీడులోంచి మనం తప్పించుకుంటాం. కనుక ప్రతిరోజు కూడా మనకి ఏదో ఒకటి ఇవ్వాలని ఆయన కోరుకుంటారు. క్షేమాభివృద్ధిని కానీ, లేకపోతే కీడు నుంచి తప్పించడం కానీ, ఇంకా మనం దేని కొరకైతే మనం అడుగుతూ ఉంటామో వాటన్నిటిని దయచేయాలని ఆయన ఆలోచన చేస్తూ ఉంటారు. కనుక మనం ఎలా ఎదుగుతున్నామో, మనం ఎలా ఆలోచన చేస్తున్నాం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. దేవుని వాక్యం దగ్గరికి మనం రాలేకపోయినట్లయితే ఆయన ఉద్దేశాలు కూడా మనం ఎరగలేం. మత్తయి సువార్త 4వ అధ్యాయం అంతటిని కూడా ధ్యానించినప్పుడు సాతానుడు అయితే చెప్తున్నాడు, నీవు నాకు మ్రొక్కినట్లయితే వీటన్నిటిని కూడా నేను నీకు ఇస్తాను అన్నాడు. కానీ ప్రభు అయితే తెలుసు, ఆయనకి తన ఎడల దేవునికి ఇటువంటి ఉద్దేశం ఉంది, అతను ఎరుగును. కాబట్టి సాతానా నా వెనకకు పొమ్మని సాతాన్ని గద్దించడాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఎప్పుడు మనం దుష్టుని ధైర్యంగా ఎదిరించగలమంటే మన పట్ల దేవుడికి ఒక ఉద్దేశం ఉందని, ఆ యొక్క ఉద్దేశాన్ని ఆయన నెరవేరుస్తాడని, దాని కొరకు మాత్రం మనం కనిపెట్టుకోవాలనేటువంటి గ్రహింపు ఎప్పుడైతే వస్తుందో అప్పుడు ఖచ్చితంగా దుష్టుడి నీ మీద పని చేయడానికి అధికారం లేదు. కనుక భక్తుడు అందుకే ఆయన గురించి ఇలా మాట్లాడుతున్నాడు. కీర్తన 145వ అధ్యాయం 16వ వచనంలో, నీవు నీ గుప్పులు విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరుస్తూ ఉన్నావు. కనుక ఈరోజు ఆయన గుప్పిలు విప్పకపోతే మన యొక్క అవసరతలు కానీ, మన పరిస్థితులు కానీ ఎలా మార్చబడగలిగితే సమస్తము ఆయన గుప్పిల్లోనే ఉందని ఈ దినాన మనం గ్రహించుకోగలగాలి. కనుక ఆయన గుప్పిల్లో ఉండేటువంటి సమస్తాన్ని ఆయన విప్పడానికి సిద్ధంగా ఉన్నాడు. అది విప్పబడ్డానికి గాను అనుదినము ఆయన ఉద్దేశాలను గ్రహించినట్లయితే నువ్వెంతో స్థిమితంగా, ధైర్యంగా ఉంటావు. అది నీకెంతో బహుమేలులు కలుగజేసేటువంటి సన్నిధిని తీసుకొస్తూ ఉంటుంది. ఈరోజు నీకు ఏదైతే కావాలో ఆయన వైపు చూడు, ఆయన దగ్గర నువ్వు అడుగు. అది ఆలస్యం జరుగుతుందని నువ్వు ఆలోచన చేయకు, అది ఖచ్చితంగా దొరుకుతుంది. అయితే నీ హృదయంలో నీ పట్ల ఆయనకు ఒక ఉద్దేశం ఉందని, ఆ ఉద్దేశపూర్వకంగా నడిపించే భాగంలో సమస్తాన్ని దయచేయగలిగినటువంటి ఆయన నీతో ఉన్నాడని గ్రహించుకొని నువ్వు ధైర్యం తెచ్చుకున్నట్లయితే శ్రేష్టమైనటువంటి సన్నిధిని పొందుకుంటావు. నీ హృదయంలో గాబరా అనేది ఉండదు. ప్రభువా, మీ దయగలిగా నష్టాలకు అప్పగించుకుంటుండగా నీ కృపచొప్పున ప్రతి ఒక్కరిని బలపరుస్తున్నందుకు వందనాలు. అవును ప్రభువా, నీ గుప్పిలోనే సమస్త ఉందని ఆయన సమస్త జీవులకు ఇచ్చుటకు ప్రభా నువ్వు ఇష్టపడుతూ ఉన్నావు తండ్రి. నేను ఎదుగుతాను నీ పోలికలున్న మనుషులందరినీ ప్రభా మీరు జ్ఞాపకం చేసుకొని ఒక ప్రత్యేకమైన ఉద్దేశంతో వారిని ఏర్పాటు చేసుకుని ఉంటుండగా ప్రభా, నీ ఉద్దేశంలో సంపూర్ణంగా వారి జీవితంలో నెరవేర్చబడినట్లుగా వారు తమ హృదయాలకు ఇచ్చుటకు సహాయం దయచేయమని, మీరే మహిమగణతో ప్రభువాలు పొందమని యేసుక్రీస్తు నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.